సుమారు 1850 సంవత్సరాల్లో ఇక్కడ వర్తకం స్టార్ట్ అయినప్పుడు మనిషి జీవన శైలికి విధంగా ఇక్కడ స్కూల్స్, హాస్పిటల్స్, గుళ్ళు, రైల్వే స్టేషన్స్ అన్నీ నిర్మించారు. కాలక్రమేణా అవన్నీ ఎక్స్పాండ్ అవుతూ ఇప్పుడు మనం చాలా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఇండియాగా మన విశాఖపట్నం రూపాంతరం చెందుతుంది. అండ్ రాబోయే రోజుల్లో వీఆర్ హోపింగ్ దట్ దెర్ విల్ బి లాడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎస్పెషల్లీ ఫర్ ద లోకల్ పీపుల్ అనమాట. లోకల్గా ఉన్న వాళ్ళు చాలా మంది వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసి ఎక్కడో బయట ఊర్లో జాబ్ చేసుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న మార్పులను చూసి రాబోయే ఫ్యూచర్లో ఇంకా కెరియర్ ఆపర్చునిటీస్ బాగా డెవలప్ అయ్యి ఎవరెవరైతే కుటుంబాలకు దూరంగా ఉన్నారో వాళ్ళు మళ్ళీ తిరిగి వైజాగ్ వచ్చి వాళ్ళ కుటుంబాలతో ఇక్కడ ప్రశాంతంగా ఉంటారని ఆశిస్తున్నాం. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు ఈ ప్లేసెస్ అన్ని. సమ్మర్ని బీట్అవుట్ చేయాలి అంటే ఒక బెస్ట్ చిల్ అవుట్ డెస్టినేషన్ అన్నమాట ఈ ఆర్కే బీచ్. అంటే చాలా మంది చుట్టుపక్కల ప్రదేశాల నుంచి వచ్చి ఇక్కడ సాధతీరుతో సమ్మర్లో దే ఆర్ ఎంజాయింగ్ దేర్ మూమెంట్స్ అనమాట. ఇక్కడికి వచ్చి వాళ్ళు దే ఆర్ క్యారింగ్ బ్యాక్ ద బెస్ట్ మెమరీస్. I love Vizag people and just mad and crazy about Vizag అన్నమాట. సో దీని గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎప్పుడైనా స్ట్రెస్ అయినా సరే, ఎప్పుడైనా హ్యాపీగా ఉన్నా సరే ఒకే ఒక డెస్టినేషన్, అల్టిమేట్ డెస్టినేషన్ టు చిల్ అవుట్ ఈస్ దిస్ మై ఫేవరెట్ ఆర్కే బీచ్. ఎన్నో రహస్యాలు ఈ సముద్ర గర్భంలో ఉంది. మనకి తెలియని చరిత్ర ఈ సముద్రానికి తెలుసు. కాబట్టి ఐ లవ్ దిస్ ప్లేస్. Coming here and chilling at this RK beach is one of my favorite time pass. Hey Babu, lera. You Vizag ante istunna? Yes. Enduku Vizag ante istam? Beach. So Randi, please come and explore Visakhapatnam. It will never disappoint you, never boring, and this entire sea coast line is for you. And behind me you can see the dolphin nose. Cameraman, akkada zoom pettukoamma.